ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు సీఎంగా 4సారి పదవిని చేపట్టారు. మరోపక్క 10 ఏళ్ల నిరీక్షణ తరువాత పవన్ కళ్యాణ్ మొదటిసారి ఎమ్మెల్యేగా భారీ విజయం సాధించారు. మంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా అనుకున్న స్థాయికి చేరడంతో అన్న మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అవధుల్లేవు. ఎన్నికల ఫలితాల రోజే పవన్ కు కంగ్రాట్స్ చెబుతూ ట్విట్టర్లో తమ్ముడి గెలుపుని ఉద్దేశిస్తూ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు. చిరంజీవి తన ట్వీట్ లో డియర్ కళ్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరనుకున్నా అది ప్రజలని నెగ్గించడానికి అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్వి మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని నువ్వు ఏర్పరచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ శుభాభినందనలు. నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. అయితే ఈ రోజు ప్రమాణ స్వీకారం అనంతరం చిరంజీవి కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి, మంత్రివర్గానికి అభినందనలు తెలుపుతూ మరో ట్వీట్ వేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4సారి ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రివర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను, ఆశిస్తున్నాను అంటూ చిరంజీవి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ పదవిని ఇంకా ప్రకటించని నేపథ్యంలో డిప్యూటీ సీఎం అంటూ చిరంజీవి తనదైన శైలిలో లీక్ ఇచ్చారు అని అభిమానులు ఆనందపడుతున్నారు.